హాయ్ అండి. ఈరోజు నేను చేసే రెసిపీ వంకాయ బజ్జీ. దానికి కావాల్సిన పదార్థాలు ఈ రెసిపీ ఉల్లిపాయ, కొబ్బరి, చింతపండు, జీలకర్ర, తెల్ల నువ్వులు, ఉంటే కస్తూరి మేతి, లేదంటే అవసరం లేదు, సాల్ట్, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. కొబ్బరి ఇంకా అన్నీ వేసుకోవాలి, మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళల్లో సాల్ట్ వేసి గుత్తి వంకాయలు తీసుకోవాలండి, గ్రీన్ కలర్లో ఉంటాయి. మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఆ సాల్ట్ నీళ్ళల్లో వేసుకోవాలి. చూసుకోవాలి, ఏమన్నా లోపల పురుగులు ఉంటే చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయలు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా వేసుకోండి, వాటర్ ఉంటుంది కదా, మళ్ళీ చిటపట్లాడుతూ ఉంటుంది. 70% ఫ్రై అవ్వాలి. హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టాలి గ్యాస్. అలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నేను నా స్టైల్లో చేసింది నేను మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలన్నమాట. చూసారా ఏ రంగులో ఉన్నాయో, అలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని మొత్తం మనం ఇంకా పిండి కలుపుకోవాలి. శనగపిండి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు అంటారు కదా, అది వేసుకోవాలి. వాము, కొంచెం పసుపు. వాము ఇలా నలిపేస్తే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. వేసి కొంచెం లైట్గా జీలకర్ర కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత తినేటప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇది నా స్టైల్లో నేను ట్రై చేసిన రెసిపీ అనమాట, బాగుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి బాగా. ముందు కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. పిండి ఏదన్నా చిన్న చిన్న గట్టిగా ఉంటుంది చూసారు, అదంతా లేకుండా ముందు కలుపుకోవాలన్నమాట. తర్వాత వాటర్ తోటి కొంచెం కొంచెం ఇలా మనం చూసుకొని కలుపుకోవాలి, మరీ మెత్తగా కలుపుకోకూడదు. అంటే చాలామంది తెలిసిద్ది, కానీ తెలియని వాళ్ళ కోసం ఇలా చెప్తున్నాను అంతే. బజ్జీకి ఎలా కలుపుకోవాలని తెలుస్తుంది కదా, అది కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఇలా చెప్తున్నాను అంతే. అలా ఎలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇంకా సాల్ట్ అది ఇప్పుడే చెక్ చేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మిక్సీ పట్టుకుంది ఇది ఇలా వంకాయల్లో ఇలా స్టఫ్ చేసుకోవాలి. అలా పెట్టిన తర్వాత ఇలా మొత్తం కొంచెం ఇలా నొక్కండి, లైట్గా నొక్కండి, ఊడిపోకుండా ఉంటుంది అంతే. ఇలా అన్నిట్లో స్టవ్ పెట్టేసుకోవాలి. మొత్తం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నీ. చూసారా, ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం సెట్ చేసుకొని చక్కగా అన్నీ పక్కన ఉంచుకుంటే మనకు పని కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఇంకా మనం కలుపుకున్న శనగపిండి ఉంటుంది కదా, దాంట్లో ఇలా తీసుకొని ఇలా పిండితోటి జాగ్రత్తగా కాడతోటి ఇలా ముంచండి, రౌండ్గా మొత్తం వస్తుంది. ఇలా నూనె బాయిల్ అయిన తర్వాత జాగ్రత్తగా వేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. వేయగానే తిప్పకండి, ఒక 2 minutes అలా వదిలేయండి. ఇలా వేసుకోవాలన్నమాట. బాగా వచ్చాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు. చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలా జాగ్రత్తగా వేసుకోండి, ఇలా కాడ ఊడిపోద్ది. చూసారా భలేగా వచ్చినాయి కలరు. పసుపు వేసుకుంటే ఈ రంగు వస్తుంది అనమాట.
మంచి కలర్ వస్తుంది పసుపు వేసుకుంటే కలిపేటప్పుడు. చూడటానికి ఎగ్ బజ్జీలాగా ఉంది, కానీ ఇది వంకాయ బజ్జీ. ఇంక తీసేయచ్చండి. కలర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా తీయండి. చూసారా, సూపర్గా ఉన్నాయి కలర్ చూడటానికి. ఇదనమాట, ఇలా రెడీ అయినాయి మొత్తం. బాగా వచ్చినాయండి, ఏది వేస్ట్ అవ్వలేదు, మంచిగా వచ్చినాయి, బాగున్నాయి.